ఫ్రెండ్స్ ఇది సిఎంఎఫ్ ఫోన్ 1. సిఎంఎఫ్ అనేది నథింగ్ సబ్ బ్రాండ్. వీళ్ళు సిఎంఎఫ్ బ్రాండ్ మీద ఇంతకుముందు ఇయర్ ఫోన్స్ ఇట్లాంటివి తీసుకొని వచ్చారు కానీ ఫస్ట్ టైం ఒక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని వచ్చారు. దీనికి కూడా విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఫోన్ బ్యాక్ సైడ్ స్క్రూల్ బిగించుకోవడం అనమాట. మీకు స్క్రూల్ తీయడం బిగించడం ఇష్టమైతే మాత్రం ఈ ఫోన్ మీకు సెట్ అయ్యిద్ది. ఇది కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. డిజైన్ ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేస్తే డిజైన్ మీద కదా. అప్పుడు నథింగ్ ఫోన్ కూడా బ్యాక్ సైడ్ ఆ లైట్లు అవన్నీ అప్పుడు బాగా పాపులర్ అయినాయి. ఇప్పుడు దీనిలో కూడా ఈ నట్లు బోల్ట్లు అయితే ఉన్నాయి. వీటి గురించి మనం మొత్తం కంప్లీట్గా చూద్దాం. ఈ ఫోన్ మనం అన్బాక్సింగ్ చేద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి విత్ బ్యాంక్ ఆఫర్ బేస్ మోడల్ 6GB RAM 128GB 14,999 రూపాయలు, 15,000 రూపాయలకి వస్తుంది. 15,000 రూపాయలకి ఫోన్ ఎలా ఉంది రెంట్ గురించి మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇది ఫోన్ బాక్స్ అయితే సిఎంఎఫ్ ఫోన్ 1ది. ఇది బ్లూ కలర్ ఫోన్. సో బ్లూ కలర్ బాక్స్ వస్తుంది. మీరు ఏ ఫోన్ కలర్ కొంటే ఆ కలర్ బాక్స్ అయితే మీకు అయితే వస్తుంది. ఇది 6GB RAM 128GB మోడల్. సార్వేల్ కూడా మెన్షన్ చేస్తుంది ఇక్కడ 1.19 Watt/kg. అది హెడ్ బాడీ అదేం మెన్షన్ చేయలేదు. ఇండియన్ సిమ్ కార్డ్ ఓన్లీ. ఇండియన్ సిమ్ కార్డ్ దీన్ని మీరు యూజ్ చేయాలి. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు మొబైల్ ఫోనే ఉంది. ఒకసారి మనం చూద్దాం ఫోన్ ఎలా ఉందో. ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ డిఫరెంట్గా ఉంది. నార్మల్ ఫోన్ లాగా అయితే లేదు. ఫ్రంట్ నుంచి నార్మల్ ఫోన్ లాగా ఉంది కానీ బ్యాక్ నుంచి కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. ఇదే మెయిన్ వీళ్ళు హైలైట్ చేస్తుంది. స్క్రూ లిప్పుకొని మనం అయిన తర్వాత మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ ఇంకా Type-C to Type-C కేబుల్ బాక్స్లో వచ్చాయి. మీకు యూజర్ మాన్యువల్, డాక్యుమెంట్. ఈ సిమ్ ఇంజెక్టర్ పిన్ కూడా కొద్దిగా డిఫరెంట్ డిజైన్లో అయితే తీసుకొని వచ్చారు. ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. చార్జర్ అయితే బాక్స్లో అయితే రాదు, సపరేట్గా అయితే మీరు కొనుక్కోవాలి. ఇక మనం మిగతా విషయాల్లోకి వెళ్ళే ముందు కంప్లీట్గా ఫోన్ స్పెసిఫికేషన్ చూడండి. మొత్తం స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే అండ్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, మొత్తం 2 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు వీళ్ళు. సో మీరు సపరేట్గా ఛార్జర్ అయితే కొనుక్కోవాలి. అది 1200 రూపాయలు సంథింగ్ ఎంతో ఉంటుంది. సో అది మెయిన్ నాకు నచ్చింది విషయం. బడ్జెట్ ఫోన్స్లో ఖచ్చితంగా బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే బడ్జెట్ ఫోన్స్ కొనేవాళ్ళు ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఛార్జర్ కొనే అని అయితే యాక్సెప్ట్ చేయరు. ఫ్లాగ్షిప్ వేరు. ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ అయితే వాళ్ళు పట్టించుకోరు. 200, 3000 పెట్టి ఛార్జర్ 3000 అని పెడతారు ఛార్జర్కి. బడ్జెట్ యూజర్స్ అయితే మాత్రం కొద్దిగా ఆలోచిస్తారు అనమాట. మళ్ళీ 1200 పెట్టి ఛార్జర్ కొనాలా అని చెప్పేసి. సో బ్రాండ్స్ ఈ మిస్టేక్ చేయకుండా బాక్స్లో ఇది శాంసంగ్, ఈ 2 బ్రాండ్సే నాకు తెలిసి బడ్జెట్లో బాక్స్లో ఛార్జర్ తీసేసేది. వీళ్ళని మిగతా వాళ్ళు ఫాలో అవ్వకుండా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఫోన్ మనం డిజైన్, బిల్డ్ క్వాలిటీ దీని గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ సిఎంఎఫ్ అంటే ఏంటి? ఫస్ట్ సిఎంఎఫ్ అని చెప్పేసి బ్రాండ్ పెట్టారు కదా. సో ఇక్కడ సిఎంఎఫ్ అంటే 3 డిఫరెంట్ పదాలు అవి. సి అంటే కలర్, ఎం అంటే మెటీరియల్, ఎఫ్ అంటే ఫినిష్. సో ఈ 3 కలిపి సిఎంఎఫ్ అని చెప్పేసి బ్రాండ్ అయితే క్రియేట్ చేశారు. సో ఇక్కడ కలర్ అంటే ఈ ఫోన్ మీకు డిఫరెంట్ కలర్స్లో తీసుకురాకుండా వీళ్ళు డిఫరెంట్ కలర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కదా, ఇది మీరు ప్యానల్ స్క్రూలు పెట్టి తీసేసి ఇంకో ప్యానల్ అయితే బిగించుకోవచ్చు. సో దాన్ని మరి సపరేట్ కొనుక్కోవాలి. బాక్స్లో మీకు ఎక్స్ట్రాగా యాక్సెసరీస్ ఇట్లాంటివి అయితే మీరు చూసావు కదా బాక్స్లో ఇందాక ఏమొచ్చినా అయ్యే వస్తాయి. సో అవి మీరు ఎక్స్ట్రా కొనుక్కోవాలనుకుంటే బ్యాక్ ప్యానల్ కేసు మీరు సపరేట్గా కొనుక్కోవాలనుకుంటే డిఫరెంట్ కలర్ది మీకు 1499 రూపాయలకి అమ్ముతున్నారు. చార్జర్ వచ్చేసరికి చెప్పా కదా 1300 చార్జర్. స్టాండ్ ఒకటి వస్తుంది అనమాట, యాక్సెసరీస్ కూడా ఉంటుంది దీనికి. స్టాండ్ కూడా మీరు బిగించుకోవచ్చు. ఆ స్టాండ్ వచ్చేసరికి 799 రూపాయలు. ల్యాన్యార్డ్ మీరు చిన్నప్పుడు నోకియా ఫోన్స్ మెల్ల వేసుకుంటాం చూస్తుంటారు కదా మీరు, అట్లా దీనికి ల్యాన్యార్డ్ సపోర్ట్ కూడా ఉంది. దానికి వచ్చేసరికి 799 రూపాయలు. అండ్ కార్డ్ కేసు కూడా ఉంది, మీరు కార్డులు క్యారీ చేయాలంటే బిగించుకోవచ్చు అనమాట దాన్ని. సో అది వచ్చేసరికి 799 రూపాయలు. సో ఇట్లా యాక్సెసరీస్ సపోర్ట్ అయితే ఉంది, కాకపోతే వాటిని మీరు ఎక్స్ట్రాగా సపరేట్గా కొనుక్కోవాలి. బాక్స్లో 1-2 అలా పడేస్తే బాగుండని నాకు అనిపించింది. ఇంకా డిజైన్ విషయానికి వస్తే ఇదే మెయిన్ అట్రాక్షన్ దీనికి. చాలామంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. ఈ డిజైన్ మీకు ప్లస్ ఉంది, మైనస్ ఉంది. చూడడానికి అయితే మీకు బాగా అనిపిస్తుంది. అండ్ మనం ఎప్పుడు తీసుకొని స్క్రూలు మళ్ళీ బిగించుకోవడం ఇవన్నీ మీకు ఫ్యాన్సీగా ఉన్నాయి చూడడానికి అయితే. కాకపోతే ప్రాక్టికల్గా మీరు యూజ్ చేసేటప్పుడు ఇవన్నీ మీకు వర్క్ అవ్వవు. ఎవరు మళ్ళీ ఇప్పుడు ఈ ఫోన్ కొన్నారు 15,000 పెట్టి, మళ్ళీ 1500 పెట్టి కేసుకో సపరేట్గా ఇంకో ప్యానల్ కొనుక్కొని స్క్రూలు తీసి మళ్ళీ అది బిగించుకొని అంతా నాకు తెలిసి ఇన్వెస్ట్ చేయరు. ఒక 500 అట్లయితే ఇన్వెస్ట్ చేయగలరు కానీ 1500 అంటే చాలా హ్యూజ్ అమౌంట్. 15,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనే వాళ్ళకి అవన్నీ వినడానికి బాగుంటాయి. మీకు ప్రాక్టికల్గా యూసేజ్లో అయితే మాత్రం నాకు తెలిసి ఫోన్ ఏదైతే కొంటారో అదే యూజ్ చేస్తారు కానీ మళ్ళీ దీని ఎక్స్ట్రా యాక్సెసరీస్ కొనుక్కొని బిగించుకునే అంత టైం అయితే నాకు తెలిసి ఎవరికి ఉండదు. నెక్స్ట్ ఇంకో మైనస్ ఏంటంటే డిజైన్కి వెయిట్ విపరీతంగా పెరిగిపోయింది. ఫోన్ వెయిట్ ఆ బడ్జెట్లో మనకి నార్మల్గా 185, 190 మ్యాక్సిమం 190 లోపే ఉంటాయి ఫోన్స్ అయితే. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఫోన్ మన చేతిలో పట్టుకున్నప్పుడు. సో ఇది మనకి బ్యాక్ వెయిట్ మనకి వెనక్కి ఏదో లాగుతున్నట్లు అనిపిస్తుంటుంది ఫోన్ మీ చేతిలో పట్టుకున్నప్పుడు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే మీకు అంత బాగుండదు, కొద్దిగా వెయిట్ అనిపిస్తుంటుంది ఫోన్. వెయిట్ వచ్చేసరికి దీనిది 202 గ్రామ్స్ ఉంది, 200 గ్రామ్స్ పైకి వెళ్ళిపోయింది వెయిట్ అయితే.
సో ఈ స్క్రూలు ఇవన్నీ ఎక్స్ట్రా ఎడిషన్ వచ్చినాయి కాబట్టి ఫోన్ వెయిట్ కూడా పెరిగిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి, ఇది స్క్రూస్ మెటీరియల్ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో వీళ్ళు తయారు చేశారు. సో ఇవి లాంగ్ రన్లో ఎలా ఉంటాయో మనకు తెలియదు, తుప్పు కూడా పట్టొచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ కూడా మీకు కొన్ని సర్కమ్స్టాన్సెస్లో మీకు తుప్పు కూడా పడుతుంది. సో ఈ తుప్పు పడితే లాంగ్ రన్లో మరి ఎలా ఉంటుందో మనం ఇప్పుడే ఏం చెప్పలేం, ఫోన్ ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి. ప్రెజెంట్ అయితే మాత్రం బాగా మెరుస్తున్నాయి స్క్రూస్. ఒకవేళ పొరపాటున స్క్రూస్ తుప్పు పట్టిని మనం వీటిని తీసుకొని బిగించాలనుకుంటే స్క్రూస్ సపరేట్గా వీళ్ళు అమ్మట్లేదు. ఒక సపరేట్ మీరు కేసు కొంటారు 1500 రూపాయలు పెట్టి, ఆ కేసులోనే మీకు స్క్రూస్ అయితే వస్తున్నాయి కానీ విడిగా స్క్రూస్ అయితే అమ్మట్లేదు. స్క్రూస్ను కూడా విడిగా యాక్సెసరీస్ లాగా అమ్మితే బెటర్. 1-2 స్క్రూస్ మనం ఇప్పేటప్పుడు అటు ఇటు పోయినా కానీ మళ్ళీ మనం వాటిని కొనుక్కొని బిగించుకోవచ్చు కదా, ఏమంటారు? స్క్రూస్ కూడా సపరేట్ పెట్టమన్నా అని చెప్పేసి 4 స్క్రూస్ కలిపి మళ్ళీ దీనికి 700-900 రూపీస్ అట్లా పెట్టకండి, 10 రూపాయలు ఎక్కువ. అంటే స్క్రూ ఇప్పదీసినప్పుడు ఇక్కడ చూడొచ్చు హోల్స్ లాగా కనిపిస్తుంది. మీరు ఏ స్క్రూ ఇప్పదీసిన హోల్స్ కనిపిస్తున్నాయి. మొత్తం ప్యానల్ ఇప్పదీసినా కానీ హోల్స్ మీకు లోపల దాకా వెళ్ళిపోతున్నాయి. సో ఈ హోల్స్లో మీరు స్క్రూ కానీ ఇప్పదీసారనుకోండి డస్ట్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది, వాటర్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. స్క్రూస్ మీరు ఇప్పదీసి వెంటనే బిగించండి కానీ అట్లాగే ఇప్పదీసి యూజ్ చేయడానికి అయితే ప్రయత్నించకండి ఫోన్. నెక్స్ట్ మనం మేజర్ విషయాలకు వెళ్దాం. ఎందుకంటే నా దృష్టిలో డిజైన్ అనేది లీస్ట్ పార్ట్. మనం ఫోన్ కొనేది ఇప్పుడు ఎవరైనా ఫోన్ కొన్నా కానీ మ్యాక్సిమం కేస్లెస్ యూజ్ చేస్తారు కానీ ఆ డిజైన్ గురించి నాకు తెలిసి పెద్దగా పట్టించుకోరు. మెయిన్ ఏమేమి ఉంటాయంటే నాకు తెలిసి ఒక 6 చాలా ఇంపార్టెంట్ మనం చూసుకోవాల్సిన మొబైల్ ఫోన్ కొనేటప్పుడు. ఫస్ట్ ప్రాసెసర్ ఏం యూజ్ చేశారు దాని గురించి తెలుసుకోవాలి మనం. ప్రాసెసర్ ఇంపార్టెంట్, తర్వాత డిస్ప్లే ఇంపార్టెంట్, థర్డ్ బ్యాటరీ ఛార్జింగ్ ఇది ఇంపార్టెంట్, ఫోర్త్ వచ్చేసరికి కెమెరాస్ ఎలా ఉన్నాయి ఇది ఇంపార్టెంట్, ఫిఫ్త్ వచ్చేసరికి యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ మనం ఫోన్ యూజ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అది ఇంపార్టెంట్. సిక్స్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్. ఫోన్ కొన్న తర్వాత మనకి ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఏదో ప్రాబ్లం అయితే వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు మనం చుట్టుపక్కల సర్వీస్ సెంటర్స్ ఉన్నాయనుకోండి వెళ్ళి సర్వీస్ చేయించుకోవచ్చు. పొరపాటున సర్వీస్ సెంటర్స్ లేవనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈవెన్ ఇట్లాంటి బ్రాండ్స్ కొత్తగా వచ్చింది, దీనికి ఇది ఒక మైనస్. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కొద్దిగా ప్రాబ్లం. మీకు అన్ని సిటీస్లో అన్ని పల్లెటూరులో కానీ మీకు సర్వీస్ అయితే మ్యాక్సిమం దీనిలో అయితే దొరకదు. అండ్ ఒకవేళ మీరు ఇట్లా లావా ఉంది బ్రాండ్, ఇదే ప్రైస్ కేటగిరీ లావా కూడా ఫోన్స్ తీసుకొస్తుంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీగా మనకి ఇంటికి వచ్చి ఏమైనా ప్రాబ్లం ఉంటే పికప్ చేసుకొని ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళు సర్వీస్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చేస్తారు. అట్లాంటివి ఏమన్నా తీసుకొని వస్తే బెటర్. లేదు మనకు ఎక్కువ సర్వీస్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినా కానీ మనం వెళ్ళైనా చేయించుకోవచ్చు. దీనికి ఆ 2 లేవు. సో ఇది ఒక మైనస్ అనమాట ఈ బ్రాండ్కి. సో ఈ 6 చెప్పా కదా, 6లో 6th వన్లో మాత్రం ఇది కొద్దిగా బ్యాక్కి వెళ్ళిపోతుంది ఆఫ్టర్ సేల్ సర్వీస్. మిగతా 5 విషయాలు చూద్దాం. ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ ఇది కొంచెం మీడియాటెక్ అయితే మిస్లీడింగ్ చేస్తున్నాడు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే నార్మల్గా మీడియాటెక్ 7200 ప్రాసెసర్ దీనికన్నా పవర్ఫుల్ ప్రాసెసర్ ఐక్యూ G9లో ఉంటుంది. నథింగ్ ఫోన్ 2A ఉంది కదా వీళ్ళదే, దానిలో కూడా మీకు మీడియాటెక్ 7200 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 7300, ఇది ప్రైస్ 15,000కి వస్తుంది. దాని పేరు చూస్తే మాత్రం 7200 కంటే కొద్దిగా ఎక్కువ ఉంది, 7300 అని ఉంది. కాకపోతే రియాలిటీకి వచ్చేసరికి 7200 ఏదైతే మీరు ఐక్యూ G9లో కానీ నథింగ్ ఫోన్ 2Aలో కానీ చూస్తున్నారో అది మీకు బెటర్ ప్రాసెసర్ దీంతో కంపేర్ చేస్తే. ఇది ఏదైతే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఉంది కదా, 15,000 రూపాయల లోపు వచ్చేది ప్రాసెసర్ ఇంతకుముందు మనకి, దాని సక్సెసర్ అని చెప్పొచ్చు. మంచి ప్రాసెసర్ ఇది. కాకపోతే మీడియాటెక్ మిస్లీడ్ చేస్తుంది, ఈ పేర్లు ఇట్లా పెట్టి కన్ఫ్యూజ్ చేస్తుంది పబ్లిక్ని. చాలామంది అదే అనుకుంటారు కదా 7200 కంటే 7300 ఎక్కువ మంచి ప్రాసెసర్ అని చెప్పేసి. రియాలిటీకి మాత్రం అదైతే నిజం కాదు. ఇంకా ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జనరల్ యూజ్లో చాలా బాగుంటుంది, ఎక్కడ మీకు ప్రాబ్లం ఉండదు. ఇది ఈవెన్ 4nm బిలియన్ ప్రాసెసర్, ఎక్కువ ఓవర్ హీట్ అవ్వడం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ ప్రాసెసర్లో అయితే ఉండవు. గేమింగ్ విషయానికి వస్తే ఇది 60 FPSలో BGMI హ్యాండిల్ చేయగలదు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో కాల్ ఆఫ్ డ్యూటీ కూడా 60 FPSలో హ్యాండిల్ చేయగలదు. కాకపోతే గేమింగ్ అనేది మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, మీకు మరీ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించదు. మీకు ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటివి అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయి. మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇప్పుడు బడ్జెట్లో మనకి ఫోన్స్ అయితే లేవు. 20,000 పైకి వెళ్ళాలి మీరు. 20-25,000 మధ్యలో కొద్దిగా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫోన్స్ అయితే ఉన్నాయి కానీ 15,000 దగ్గర మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేవు. దీనికన్నా కొద్దిగా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఆ బడ్జెట్లో 16-17,000లో ఐక్యూ G9లో ఉంటుంది నాకు తెలిసి అయితే అన్ని ఫోన్స్లో కంపేర్ చేస్తే. ఇంక 20,000 పైకి వెళ్తే పోకో X6 Pro అండ్ ఇన్ఫినిక్స్ GT20 Pro ఇట్లాంటి ఫోన్స్ మీకు కొద్దిగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది. ఇది గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి బాగా ఆడుకోవచ్చు. కానీ BGMI మీరు ఆడే వాళ్ళైతే మాత్రం కొద్దిగా ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటివి అయితే ఉంటాయి. కానీ 60 FPSలో గేమ్ అయితే ఆడవచ్చు, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. 60 FPSలో ఆడిన ఫీలింగ్ అయితే మీకు అనిపించదు, ఫ్రేమ్స్ అయితే మీకు డ్రాప్ అవుతూ ఉంటాయి. టెంపరేచర్ విషయానికి వస్తే మాత్రం 1 అవర్ గేమ్ ఆడి చెక్ చేసిన తర్వాత టెంపరేచర్ మ్యాక్సిమం రీచ్ అయింది 42.8. సో ఓవర్ హీట్ అవ్వడం అట్లాంటివి కూడా ఏమీ నోటీస్ చేయలేదు ఈ ఫోన్లో అయితే. బ్యాటరీ వచ్చేసరికి 1 అవర్ గేమ్ ఆడిన తర్వాత 60 FPSలో
బీజీఎంఐ 16% అయితే బ్యాటరీ డ్రాప్ అయింది. ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళు పెట్టిన ప్రైస్కి ఈ ప్రాసెసర్ ఓకేనా, పర్ఫార్మెన్స్ ఓకేనా అంటే గుడ్. అక్కడ మీకు ఈ బాక్స్ టిక్ పడుతుంది పర్ఫార్మెన్స్, ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అయితే. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ, 4nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్, ఈజీగా ఫుల్ వర్కింగ్ డే మీరు యూజ్ చేయొచ్చు. కానీ ఎక్కడ మైనస్ అంటే ఈ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ఇవ్వకపోవడం, దాన్ని 1300 పెట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా మనం కొనుక్కోవాలి. ఇది కొద్దిగా నాకు మైనస్ అనిపించింది. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 33 వాట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి గంట 20 నిమిషాలు, గంట 30 నిమిషాలు ఆ రేంజ్లో మీరు ఈ ఫోన్ని ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే కూడా ఆ ప్రైస్కి మంచి డిస్ప్లే ఇది. ఎందుకంటే ఇది మీకు AMOLED, సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ దీనిలో మీకు 8-bit ప్యానల్, ఇది 10-bit ప్యానల్ అయితే కదా, 8-bit ప్యానల్ ఓకే ఆ ప్రైస్కి 8-bit ప్యానల్ కూడా. అండ్ దీనిలో మీకు 120Hz రీఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంది, L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. కానీ నెట్ఫ్లిక్స్ HDR అయితే ఏమీ ప్లే అవ్వట్లేదు. డిస్ప్లే అయితే మాత్రం బాగానే ఉంది, ఆ ప్రైస్కి అయితే మంచి డిస్ప్లే అనేది 15,000 రూపాయల లోపు. సౌండ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఒకటి మిస్ అయింది, స్టీరియో స్పీకర్స్ అయితే లేవు, సింగిల్ స్పీకర్తో వస్తుంది. స్పీకర్ లౌడ్గానే ఉంది, కాకపోతే స్టీరియో ఉంటే బాగుండేది. కానీ ప్రైస్ 15,000 రూపాయల లోపు కాబట్టి మనం పెద్ద కంప్లైంట్ అయితే చేయలేం. స్పీకర్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ లౌడే ఉంది. అండ్ దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా లేదు. ఇవి ఉన్నాయి కదా డాల్బీ అట్మాస్లు, ఇట్లాంటివి అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా అట్లాంటివి అయితే దీనిలో ఏమి లేవు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది సోనీ IMX882 సెన్సర్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సామ్సంగ్ సెన్సర్. కెమెరా విషయానికి వస్తే మాత్రం మీరు నథింగ్ ఫోన్ 2, నథింగ్ ఫోన్ 1 ఆ రేంజ్లో అయితే బడ్జెట్ కెమెరాస్ని ఎక్స్పెక్ట్ చేయకండి. నథింగ్ ఫోన్ 2Aలో కానీ దీనిలో కానీ మీకు ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ వాటిలో ఇంకా బెటర్ ఉంటుంది. సో ఇది కూడా మీకు నాకు ఆ ప్రైస్కి బాగానే అనిపించింది. కెమెరా అయితే 15,000 రూపాయల లోపు అయితే మాత్రం బాగానే అనిపించింది. కొన్ని ఫొటోస్ అయితే మీరు చూడొచ్చు. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా చెప్తాను నేను. కెమెరాలు నాకు బాగా అనిపించినాయి, కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలనిపించినవి కూడా చెప్తాను. ఓవరాల్ అయితే మాత్రం ఆ ప్రైస్కి కెమెరా అయితే బాగానే అనిపించింది. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా బాగానే అనిపించింది, 16 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మీకు పోర్ట్రేట్స్లో కొద్దిగా హెచ్ డిటెక్షన్ అక్కడక్కడ మీకు మిస్ అవుతుంది. కొన్ని ఫొటోస్లో హెచ్ డిటెక్షన్ అయితే మీకు క్లియర్గా మిస్ అవుతుంది. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్లో మీకు 2x ఆప్షన్ కూడా ఉంది. ఇన్ సెన్సార్ జూమ్, అది డే లైట్లో మీకు బాగా వస్తుంది. లో లైట్కి అయితే సాఫ్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఇన్ సెన్సార్ జూమ్ కాబట్టి అంత డీటెయిల్స్ మీకు లో లైట్లో అయితే 2x పోర్ట్రేట్స్ అయితే ఇవ్వట్లే. కానీ డే లైట్లో బాగానే వస్తున్నాయి 2x పోర్ట్రేట్స్. అండ్ ఇంకొకటి మేకప్ వేస్తుంది. మేకప్ అయితే క్లియర్ కనిపిస్తుంది వేసినట్టు, కాకపోతే బాగుంది చూడడానికి అయితే మాత్రం. ఫొటోస్ అయితే బాగా అనిపిస్తున్నాయి. అండ్ కెమెరాలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీరు నైట్ టైం ఫొటోస్ తీసేటప్పుడు ఫోన్ మాత్రం చాలా గట్టిగా పట్టుకోవాలి. మీరు కొద్దిగా షేక్ అయినా కానీ షట్టర్ కొద్దిగా ల్యాగ్ అయితే ఉంటుంది. OIS లేదు దీనిలో, కొద్దిగా గసికినట్లు వస్తాయి ఫొటోస్. మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇట్లాంటి ఫొటోస్ అయితే మీకు వస్తాయి. వీడియో కూడా బ్యాక్ సైడ్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు మనం, అదొక ప్లస్ పాయింట్ దీనికి. అండ్ EAS 4Kలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, బాగానే ఉంది EAS కూడా. అండ్ ఇది ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, వీడియోలో కూడా ఫేస్ మనకి మరి ఎక్కువ వైట్ చేసేయడం, బ్యూటీ యాడ్ చేసినట్లు ఇట్లా కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 1080 వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ కెమెరాస్ అయితే బాగా అనిపించినాయి, డీసెంట్ అనిపించినాయి ఆ ప్రైస్కి అయితే. కాకపోతే మనం G85తో కూడా చెక్ చేద్దాం, చూద్దాం ఆ ప్రైస్లో ఎన్నిట్లో ఏది బెటర్ ఉంటుందో కూడా. నెక్స్ట్ ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా దీనికి ప్లస్ పాయింట్, ఎందుకంటే క్లీన్ యూఐతో వస్తుంది. బ్రోట్వేర్ ఇట్లాంటివి దీనిలో ఏమీ ఉండవు. క్లీన్ యూఐ అయినా కానీ వీళ్ళు OnePlus లాగా కొన్ని ఫీచర్స్ ఉంటాయి, మనం యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, అట్లాంటి ఫీచర్స్ దీనికి యాడ్ చేస్తారు. కాకపోతే డైలర్ వస్తే గూగుల్ డైలర్తోనే వస్తుంది. సో మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. ఇంకా అప్డేట్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు చెప్తుంది 2+3 అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అంటే 2 years స్టాండర్డ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్. ఇది బడ్జెట్ ఫోన్స్ అని అట్లనే ఉన్నాయి, మనం ఏం చెప్పలేం. ఇంకా లావా అయితే 1 year ఇస్తుంది. సో ఈ బడ్జెట్ ఫోన్స్లో అప్డేట్స్ అయితే మాత్రం అంత మాత్రమే ఉంటాయి. ఈ ఫోన్ మీకు IP52 రేటింగ్తో వస్తుంది. స్ప్లాష్ ఇట్లాంటివి సర్వే అవ్వగలదు. 10 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. NFC లేదు, FM రేడియో లేదు. బ్లూటూత్ విషయానికి వస్తే 5.3 సపోర్ట్తో వస్తుంది. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఇది కూడా బాగానే ఉంది. జైరో కూడా బాగా వర్క్ అవుతుంది. మ్యాగ్నెటోమీటర్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్ అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు, అన్ని బాగానే వర్క్ అవుతున్నాయి. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 6GB స్టార్ట్ అవుతుంది. ఇది కూడా నాకు బాగా అనిపించింది. యాక్చువల్గా 4GB అట్లా ఇచ్చేయచ్చు, 15,000 రూపాయలు లోపు తెస్తున్నారు కాబట్టి. కాకపోతే 6GB వస్తుంది. 6GB ర్యామ్ 128GB వస్తుంది. కానీ టాప్ మోడలే నాకు అర్థం కాలేదు. 8GB ర్యామ్ 128GB ఇస్తున్నారు స్టోరేజ్. 8GB ర్యామ్ 256GB ఇస్తే బాగుండేది. కాకపోతే మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంది. దీనిలో మీకు హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది. మైక్రో SD కార్డ్ సెకండ్ స్లాట్లో ఒకవేళ మీరు పెట్టుకొని స్టోరేజ్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే 2 TB వరకు మీ స్టోరేజ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ విషయానికి వస్తే ర్యామ్ LPDDR4Xతో వస్తుంది. స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. ఆ ప్రైస్లో మీకు అన్ని ర్యామ్ అండ్ స్టోరేజ్తో వస్తాయి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం దీనిలో నాకు ప్లస్ అనిపించింది ప్రైస్ డీసెంట్గా పెట్టారు, మరి ఓవర్ ప్రైస్ అయితే కాదు. ఇది మంచి డీసెంట్ ప్రైస్కి 15,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. అండ్ నాకు డిజైన్ అంత నచ్చలేదు, ఎందుకంటే ఫోన్ మరీ వెయిట్ అనిపిస్తుంది. మీ చేతిలో పట్టుకున్నప్పుడు అయితే మాత్రం మీరు ఫోన్ కొన్నప్పుడు తెలుస్తుంది ఆ ఫీల్.
సో కొద్దిగా మరీ హెవీ అనిపిస్తుంది ఫోన్. ఇవన్నీ ఫ్యాన్సీ థింగ్స్ అని నాకు అంత ఏమి ఇష్టం ఉండవు. మనకి ఫోన్ నీట్‌గా సింపుల్‌గా ఉంటేనే బెటర్. అండ్ దీన్ని మొత్తం ఒక బైక్ ఏదో మెకానిక్ షెడ్ చేసేసారు ఫోన్‌ని వీళ్ళు. ఇంకా మిగతా విషయాలకొస్తే డిస్‌ప్లే బాగుంది. డీసెంట్ ఉంది ఆ ప్రైస్‌కి. బ్యాటరీ కూడా ఓకే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ మీకు ఆ ప్రైస్‌కి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300. అండ్ ఇంకొకటి కెమెరా కూడా దీనిలో మీకు బానే అనిపించింది. డీసెంట్ ఉంది కెమెరా కూడా. ఇది ఓవరాల్‌గా అయితే మాత్రం ఆ ప్రైస్‌కి ఇది డీసెంట్ ఫోనే అని చెప్పొచ్చు. కాకపోతే చార్జర్ బాక్స్ లేదు కాబట్టి ఒక 1300 ఎక్స్ట్రా అని చెప్పొచ్చు ఈ ఫోన్ మీకు నేను చెప్పిన ప్రైస్‌కి. అండ్ ఇంకొక 700 యాడ్ చేస్తే మీకు మోటరోలా G85 వస్తది. G85 కూడా మీకు అదే ప్రైస్ రేంజ్‌లో వస్తుంది. సో చూద్దాం దీన్ని దాన్ని కంపేర్ కూడా చేసి చూద్దాం. ఏది బెటర్ ఉందో ఆ వీడియోలో మీకు తెలుస్తది. దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర 15,000, 16,000 ఆ బడ్జెట్‌లో మీరు ఫోన్ కొనాలనుకుంటే. గేమింగ్ కోసం అయితే మాత్రం ఇయన్నీ పనికిరావు. 15,000, 16,000లో మీకు ఏ ఫోన్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేదు. చెప్పాక 20,000 పైకి వెళ్ళాల్సింది మీరు. ఇది ఓవరాల్‌గా CMF ఫోన్ 1 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.